మనందరి లైఫ్లోనూ లోగా అనిపించినప్పుడు ఎవరో ఒకళ్ళు ఇన్స్పైరింగ్గా గుర్తొస్తారు. నా లైఫ్లో నాకు అలా సడన్గా గుర్తొచ్చింది హ్యాపీ. అది మా ఇంట్లో కుక్క. అది చనిపోయి చాలా కాలమైంది. కానీ దాని గురించి ఒక చిన్న షార్ట్ స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఎక్కడో రోడ్డు మీద పడిపోయి దెబ్బ తగిలింటే దాన్ని ఇంటికి తీసుకొచ్చారనమాట. అది వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో అంతా హ్యాపీసే. అది ఎప్పుడు ఎవ్వరి ముందు తలంచిందే లేదు. ఎప్పుడు ఫిరోషియస్గా ఉంటుంది. అసలు బయట వాళ్ళని అనేవాడిని ఇంట్లోకి రానివ్వదన్నమాట. అంత కోపం అది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిన్నాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో కనిపించిన ప్రతి కుక్కని భయపెడుతుంది. అంత భయంకరంగా అరుస్తుంది. ఇంట్లో మోనా అని రూబీని అని ఎవరిని లెక్క చేయదు. అందరికంటే దాందే పై చేయ. ఒకరోజు అలాంటి దాన్నే పక్కబట్టేసాయి అనమాట కుక్కలన్నీ, ఆ వీధి కుక్కలు. మేము ఎవరు లేని టైం చూసి మా పిన్నాళ్ళ ఇంటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేసింది అది. ఆ ట్రై చేసిన టైంలో అవన్నీ తీసుకెళ్ళిపోయి రచ్చరచ్చగా దీన్ని కరిచేసి చంపడానికి ట్రై చేసాయి. చాలా ఫైట్ చేసింది. ఆ రోజు దానికి ఏమైందంటే ఆ మెడకి తాడు కట్టుంది. ఆ తాడు రాళ్ల మధ్యలో ఇరుక్కుపోవడం వల్ల అది ఎస్కేప్ అవ్వలేకపోయింది. ఎంత ఫైట్ చేసినా అది సర్వైవ్ అవ్వలేకపోయింది. ఆ చుట్టుపక్కల పొలాల్లో చూసిన వాళ్ళు దాన్ని కాపాడడానికి చాలా ట్రై చేశారు, కానీ ఏం లాభం లేదు. మాకు ఇంటికి వచ్చి సమాచారం ఇచ్చేసరికి మేము వెళ్ళి చూసేసరికి అది లాస్ట్ బ్రెత్లో ఉంది, చనిపోయింది అది. ఇప్పుడు ఈ చిన్న స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఏదో ఒక టైంలో అందరం కూడా ఏదో చిన్న లోలో అనిపిస్తుంది. బట్ ఎవ్వరం తగ్గకూడదు. మనకు నచ్చింది మనం చేయాలి. మనల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు. షార్ట్ అండ్ సింపుల్. వాడు లాస్ట్ బ్రెత్ వరకు అదే చేశాడు. ఎప్పుడు ఎవరి ముందు తల వంచలేదు. చివరి వరకు కూడా నిలబడ్డాడు. మీ లైఫ్లో కూడా అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.